నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. మార్పు అభివృద్ధి రాష్ట్ర సంక్షేమమే కూటమి ధ్యేయం. ఉమ్మడి అభ్యర్థి బీవీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. కూటమి నాయకులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనిగెండ్లలో ఎమ్మిగనూరు ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతాల బడేసా, ఎన్వి రామాంజనేయులు, గానిగ భాష, శేక్షావలి, మహేష్ తెలిపారు. జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ఆదేశాల మేరకు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలలో చేరుతున్నట్టు ప్రజలను, జనసేన కార్యకర్తలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుటీల రాజకీయాన్ని తరిమికొట్టే మేమంతా ఒక్కటే అని నినాదంతో ప్రజలతో మమేకమై బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. అధికార పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకొని ఏ విధంగా ఉమ్మడి పార్టీల ఓట్లు చీల్చాలి అనే పనిలో వారు పూర్తిగా నిమగ్నమై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని, వాటిని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీకి ఓటమి తప్పదని, డబ్బులు ఎరవేసి వలసలను ప్రోత్సహిస్తున్న ఓటమి భయం మాత్రం వెంటాడుతూనే ఉందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారం కూటమిదే, ఎమ్మిగనూరు విజయం బీవీ జయనాగేశ్వర్ రెడ్డిదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డీలర్ ఫక్రుద్దీన్ రహమతుల్లా, జనసేన నాయకులు మాలిక్, కాసిం సాహెబ్, సుబాన్ ఇస్మాయిల్, దూద్పిరా, బీజేపీ నాయకులు మహేష్, మునిస్వామి గౌడ్ పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. ఈరోజు ఎమ్మిగనూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి రేఖాగౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఈ యొక్క ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. నిన్నటి రోజున ఒక వ్యక్తి జనసేన చేనేత విభాగం అని చెప్పి వైఎస్ఆర్సీపీలో కనీసం సభ్యత్వాలు లేని 2-3 తీసుకెళ్ళి కూడా అక్కడ 200 మందితో జాయిన్ అయ్యామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు, గోనెగండ్ల, నందవరం, అదేవిధంగా ఎమ్మిగనూరు ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రలోభాలను పెట్టి ఈ విధంగా మా యొక్క జనసేన కార్యకర్తల్ని 2-3 తీసుకెళ్లేంత మాత్రాన మేము భయపడే ప్రసక్తి అంటూ లేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో జయనాగేశ్వర రెడ్డి గారి విజయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పి కరాఖండిగా బల్లగుద్ది చెప్తున్నాం. ఖబర్దార్, ఇలాంటి ప్రలోభాలు చేసి మీరు పొరపాటున ప్రజల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని సమస్యల వలన ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబాలు, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థుల చిన్నపాటి సమస్యలు ఉంటే మేము కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటామే తప్ప ఇలాంటివి బహిరంగంగా వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు ఓటేయద్దని చెప్పి చెప్పడం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి జనసేన కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి వైపే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించే బీవీ జయనాగేశ్వర రెడ్డిని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు గానిగ భాష, మీరు నియోజకవర్గం మీడియా టౌన్ మొత్తం 14,000 ఓట్లు, 14,500 ఓట్లు, మొత్తం 12,000 చిల్లర ఉండేది, 14,500 ఓట్లు అయినాయి గొనెగండ్ల టౌను. వాటు తిరుగుతున్నాం. ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళే మా కొద్ది ముందు, మా కార్యకర్తల కొద్ది ముందు మేము వేసేది సైకిల్కే మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు అని చెప్పి ప్రజల్లోనే చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఇది ఎవరో జనసేన, ఎవరో ఒక్కరో ఇద్దరు పోయినంత మాత్రాన జనసేన పోయిందని, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఎక్కడో కంపెనీలో అది బ్యాంకులు దోపిడీ చేసి తెచ్చుకున్న డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం కొంతమంది ప్రలోభపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకరిద్దరు ప్రలోభపడినంత మాత్రాన జనసేన, బీజేపీ, తెలుగుదేశము విడిపోయినవి, వేరే పార్టీలే పోయినారు, వైఎస్ఆర్లే పోయినారని ఇట్లా ఊకతంపుడు వ్యవహారాలు చెప్పి ప్రజల్లో భేదాభిప్రాయాలు తేవాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజల్లో అభిమానాన్ని మాత్రం ఎవరు కొనలేరు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా
వాళ్ళు తులం బంగారు ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా ప్రజలు మాత్రం అందరూ జనసేన కార్యకర్తలు అయితేనేం, బీజేపీ కార్యకర్తలేం, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మూకుమ్మడిగా ప్రచారం పోతున్నాము, ప్రజలను అడుగుతున్నాము. సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి కొమ్ముతాపేటతో గొనెండ్ల మండలంలో ఇప్పటి వరకే, మొన్నటి వరకు ఓ రకంగా ఉంది, మరి ఇప్పటి వరకే 20,000 మెజార్టీ ఉంది. ఇంకా 5-6 రోజులు ప్రచారం ఉంది కాబట్టి 30,000 మెజార్టీ జయనాయస్ రెడ్డికి గొనెండ్ల మండలం తెప్పిస్తాను సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్వి రామాయణేయులు మండల ఉపాధ్యక్షుడు గొనెండ్ల. నేను ఒక టైలర్గా సభ్యురాలుగా మాట్లాడుతున్నాను. నిన్న తొలకపోయిన మీటింగు ఫలాంది అని మాకు తెలియదు, చెప్పకుండానే ఆటోలో తొలుకొని పోయినారు. అక్కడ పోయిన తర్వాతనే విషయం తెలిసింది. వాళ్ళు కండువ వేసిన తర్వాత ఆశ్చర్యపోయినాము. ఫలానా మీటింగ్ అని ఇప్పటి నుంచి ఏమైనా కానీ తొలకపోయేటలకు ముందుగానే విషయం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు, దయచేసి